నగర వ్యాప్తంగా భయాందోళనకు గురిచేస్తున్న దోపిడీ దొంగల మరొక దాడి. ఇంట్లోకి ప్రవేశించి వృద్ధాప్య జంటను ఇనుపరాడుతో కొట్టి చంపారు. ఇంట్లోని వస్తువులు దోచుకెళ్లారు. వీళ్ళు చాలా దారుణమైన వాళ్ళు. వీళ్ళు ఇంటిని ముందుగానే గమనించి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ తర్వాత దోచుకెళ్తున్నారు. ఒకవేళ ఉన్నట్టుండి ఎవరైనా అక్కడికి వస్తే ఇనుపరాడుతో వాళ్ళపై దాడి చేసి హత్య చేస్తున్నారు. ప్రస్తుతం జనాలకి సొంతింట్లోనే భద్రత లేదు, ఏ నమ్మకము లేదు. ఈ సరియా గ్యాంగ్ ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో తెలియట్లేదు. అయోమయంగా ఉంది. నాన్న ఏంటిది? ఏం చూస్తున్నారు మీరు? ఇవ్వండి, మంచినీళ్ళు తాగండి. ఏంటి నాన్నా, మీరెందుకు ఇవన్నీ చూస్తూ ఉంటారు? ఇవన్నీ మంచిది కదా నాన్నా, ఇవన్నీ చూడకండి మీరు. రండి. ఈ సరియా గ్యాంగ్ ఒక్కొక్కరిగా అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు. దీనివల్ల నగరం మొత్తం భయాందోళనకి గురయ్యింది. చూస్తూ ఉండండి న్యూస్ ఇండియా. దీను, డోర్ని బాగా లాక్ చేశారా లేదా? వేస్తాను. ఏదో చెప్పాలని చెప్తూ ఉంటుంది. అన్నా, లైట్లు ఆఫ్ చేశారు. అందరూ పడుకున్నట్టున్నారు. పదండి వెళ్దాం. ఎవరు ఎవరు బయట? ఈ ఇంట్లో ఎవరో ఉన్నట్టున్నారు. నేనటెళ్తాను, మీరెటాలండి. సరే. నాకెవరో బయట అనిపిస్తోంది. నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు వద్దు, మీరు బయటకు వెళ్ళకండి. మనం ఒక పని చేద్దాం, వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దాం. సరే సరే, ఇది మంచి ఐడియానే. వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయడానికి ముందే మనం వాళ్ళని చంపేయాలి. ముసలుడా, నిన్ను చంపకుండా వదిలిపెట్టను రా. వెళ్దామా? ఓకే, కేసు సాల్వ్ అయింది. వాళ్ళ గ్యాంగ్ కథ ముగిసిపోయింది. పంకజ్, డాక్టర్ సారంగ్ దగ్గర ఇవ్వండి త్వరగా. చెమట్లు కక్కుకుంటూ వచ్చావు. దీంతో ఏంటి ఈ వాచ్ వల్ల? ఇది మామూలు వాచ్ కాదు, స్మార్ట్ వాచ్. స్మార్ట్ వాచ్. ఇప్పుడంతా ఈ స్మార్ట్ వాచ్ ని చాలా మంది యూజ్ చేస్తున్నారు. సరిగ్గా చెప్తోంది. ఈ వాచ్ చాలా యూస్ఫుల్.
ఇదిగో చూడు, గత 24 గంటల్లో నా శరీరంలో ఏమేం జరిగింది అని ఇది డీటెయిల్డ్గా చెప్తుంది. నా హార్ట్ బీట్, నా బ్లడ్ ప్రెషర్, నా ఒక్కో అడుగు. పర్వాలేదే, భలే ఉంది. కానీ ఇదెందుకని నువ్వు ఇప్పుడు యూస్ చేస్తున్నావు? అరే ఫిట్గా ఉన్నాం, సిఐడిగా పనిచేస్తున్నాం, రోజు జిమ్ముకు వెళ్ళలేం కదా. అది నిజమే. అందువల్ల ప్రతిరోజు నేను పనిచేసే టైం పోగా ఎంత టైం ఉంటుంది, ఎంత ఫిట్గా ఉంటానో తెలుసుకుంటాను. దీన్ని చూడండి, ఇంట్లో నుంచి ఆఫీస్కి వచ్చానా, సో నేను ఇంట్లో నుంచి ఆఫీస్కి రావడానికి 3748 అడుగులు నడిచాను. ఏంటి అర్థమైందా? 70 మెట్లు ఎక్కి దిగడం వల్ల 200 క్యాలరీస్ కరిగించాను. సరే అయితే నాకు కూడా ఒక వాచ్ కొనివ్వండి, అప్పుడు ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో మీరు చూద్దురుగా. ఇంకా ఏమి ఇరక్కొట్టాలి? నర్మి! గ్లాస్ పగల కొడితే కొత్తదొస్తుంది, మీ ఎముకలు పగిలితే నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానో దానికి తగిన సమాధానాన్ని మంచి పిల్లల్లాగా చెప్పాలి. చెప్తారా? చెప్తారా? చెప్తాం సార్. చూడండి, చూడండి వాళ్ళని. మీరందరూ మనక్షాక్షి అనేది లేకుండా దారుణంగా వీళ్ళని చంపారు. చంపారు కదా వీళ్ళందరినీ. మీరు చంపారా లేదా? సార్ మీరు ఎందుకని మమ్మల్ని అబద్ధపు కేసులో ఇరికిస్తున్నారు అనుకుంటున్నారు సార్? ఏమంటున్నావురా? దొంగ కేసులు ఇరికించాలని చూస్తున్నానా? దొంగ కేసు వేస్తానా నేను? సార్ నిజంగా చెప్తున్నాం సార్, వీళ్ళ ముగ్గురిని చంపింది మాత్రం మేమే, కానీ వీళ్ళని కాదు. వీళ్ళ ఇంట్లో దొంగతనం కూడా చేయలేదు. అబద్ధం చెప్పదు. అబద్ధం చెప్పారంటే ముగ్గురు తోలు ఒలిచేసి ఏలాడదీస్తాను. ఏంటి అర్థమైందా? వీళ్ళు మిస్టర్ అండ్ మిస్సెస్ నరేన్. 24 అక్టోబర్ రాత్రి వీళ్ళ ఇంట్లోకి మీరు దూరారు, వీళ్ళని చంపారు, వాళ్ళింట్లో దొంగతనం చేశారు. నిజమే కదా? నిజమే కదరా? లేదు సార్, లేదు, మేం చేయలేదు సార్. 3 హత్యలు చేసినా సరే, 5 హత్యలు చేసినా సరే మాకు పడే శిక్ష ఉరి శిక్షే కదా సార్. అలాంటప్పుడు మేమెందుకు అబద్ధం చెప్తాం సార్? వీళ్ళ ముగ్గురిని చంపింది మాత్రం మేమే, కానీ ఈ మిస్టర్ అండ్ మిస్సెస్ హత్యలు మాత్రం మేం చేయలేదు సార్, నమ్మండి. అదెలా సార్ జరిగింది? అదే మెథడ్, అదే వెపన్స్? మెథడ్ అదే, కానీ ఆయుధం అది కాదు. సార్, దెబ్బలు తగిలిన మార్క్స్ని చూస్తుంటే వాళ్ళిద్దరినీ చంపడానికి 9 రాడ్సే కదా యూస్ అవును చేశారు. దయా, ఐరన్ రాడ్తోనే హత్య చేయడం జరిగింది. అరే ఇప్పుడే కదా మీరు చెప్పారు. అరే నువ్వు నేను చెప్పేది సరిగ్గా వింటేనే కదా. అడుగుతున్నాం కదా, చెప్పు. ఊరికే సోద్దప్పకుండా చెప్పవయ్యా. ఇలా చూడండి సార్, అన్ని హత్యలు మాత్రం ఐరన్ రాడ్తోనే చేయడం జరిగింది, కానీ నరేన్ అలాగే మిస్సెస్ నరేన్ హత్య మాత్రం వేరే ఆయుధంతో చేయడం జరిగింది. అలాగైతే దీని అర్థం ఏమిటంటే ఈ 3 హత్యలు ఏ ఆయుధంతో జరిగాయి అంటే అవన్నీ ఐరన్ రాడ్తోనే జరిగాయనేది వాస్తవం. కానీ మిస్టర్ అండ్ మిసెస్ నరేన్ హత్య మాత్రం ఆ ఆయుధంతో జరగనే లేదు. అదెలాగా? బాస్, వాళ్ళ 2 డెడ్ బాడీల్లో ఉన్న విషయాన్ని చూస్తూ ఉంటే, అందులోని ఆయుధపు ఆధారాల్ని చూస్తుంటే ఇది మనం అనుకుంటున్న రాడ్కు ఏమాత్రం సరిపోవడం లేదు. ఇందులో ఒక్క విషయం మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది. దీన్ని చేసిన వాళ్ళు ఖచ్చితంగా వేరే ఏదో గ్యాంగే, సరియా గ్యాంగ్ పేరు ఉపయోగించుకొని చేస్తున్నారు మన కళ్ళు కట్టేయటానికి. అలా అయితే ఇవి వేరే వేరే కేసులు. అవును దయ్యా, 2 వేరే వేరే కేసులు. ఒకటి సరియా గ్యాంగ్ కేస్, మరొక గ్యాంగ్ సరియా గ్యాంగ్ లాంటి మర్డర్స్ చేసేవాళ్ళు, హంతకులు. పూర్వి, సార్, మిస్టర్ అండ్ మిస్సెస్ నరేన్ ఫైల్ ది. October 2016 పోలీస్ టీం మిస్టర్ అండ్ మిస్సెస్ నరేన్ ఇంటికి వెళ్లారు. నా పేరు హర్ష్, నేను నరేన్కు బిజినెస్ పార్ట్నర్ని. సార్, సునీల్ కుమార్ మిస్సెస్ నరేన్ గారి ఫ్రెండ్.
మిస్టర్ అండ్ మిస్సెస్ నరేన్ కూతురు ఆరుషి వాళ్ళ హస్బెండే మొదటిసారిగా శవాన్ని చూశారు. నాకు అర్థం కానిది ఏంటంటే మిస్టర్ అండ్ మిస్సెస్ నరేన్ చనిపోయినందువల్ల ఎవరికి లాభం అంటారు? హంతకుడు చాలా స్మార్ట్ సార్. సరియా గ్యాంగ్ని కాపీ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాలనుకున్నాడు. అవును సార్, ఆ గ్యాంగ్ను ముందే పట్టుకుని మంచి పని చేశాం మనం. లేదా ఇది వేరే కేసు అని తెలియకుండా పోయి ఉంటుంది. సరే, ఒక పని చేద్దాం. మిస్టర్ అండ్ మిస్సెస్ నరేన్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి జాతకాలు తీయండి. ఆ హంతకులందరికీ మనం ఎవరనేది చూపిద్దాం. ఏదో ఉన్నా అరుషి వాళ్ళ అమ్మ నాన్నకి ఒకే వారసుడు. వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చే ఎక్కువ లాభం అనుషికి ఇంకా తన హస్బెండ్కి సార్. పూర్తి 50 కోట్లు. అరే ఇలా చూడు, కాస్త తినడం ఆపుతావా? తిన్న తర్వాత మెల్లగా మాట్లాడు, ఓకే? సారీ సార్. సంజయ్ ఒక విధంగా ఒక మంచి కుటుంబం అబ్బాయి, కానీ తనకు వసతులకు వస్తే చాలా తక్కువ సార్. అలాగైతే అత్తగారు మామగారు చనిపోయిన తర్వాత ఈ కోటీశ్వరుడు కుబేరుడు కాబోతున్నాడు. సార్ పైగా అప్పు కూడా చాలా తీసుకున్నాడు. చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. అలా అయితే మనకు ముందు డౌట్ వీడిపైనే కదా వస్తుంది. సార్, మీ క్రెడిట్ కార్డ్ మొత్తం డిక్లైన్ అయింది సార్. సంజయ్, ఏంటిది? క్రెడిట్ కార్డ్ పేమెంట్ కూడా చేయలేదా? డోంట్ వరీ ఆరుషి, అంతా త్వరలోనే సర్దుకుంటుంది. ఇప్పుడంతా త్వరగానే సరైపోతాయి. అర్థమైందా? ఆరుషికి సంజయ్కి ప్రాపర్టీ కావాలి. మిగతా వాళ్ళకి వేరే ఏం కావాలి? వాళ్ళ మోటివ్ ఏంటో చూద్దామా? సార్, మీరిప్పుడు చూస్తున్నారు కదా, ఇతను నరేన్కు బిజినెస్ పార్ట్నర్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక డీల్ ఉంది. ఆ డీల్ ప్రకారం ఇద్దరిలో ఏ ఒక్కరైనా చనిపోయినట్టయితే మొత్తం బిజినెస్ అంతా మరొకరి పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదొకటి ఉందా? సార్, థ్యాంక్ యూ సార్. మా జిమ్తో మీ కంపెనీని టైఅప్ చేసుకుని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. యాక్చువల్గా సార్, మేము చాలా బాగా ట్రైన్ చేస్తాం, కానీ మిస్టర్ నరేన్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు సార్. నరేన్ ఇప్పుడు ఈ కంపెనీలో లేడు, ఈ లోకంలోనే లేడు. ఇక నుంచి అంతా నేనే చూసుకుంటాను. మిమ్మల్ని చూస్తుంటే మీ కంపెనీ లాస్లో రన్ అవుతున్నట్టు నాకు అనిపించడం లేదు. లాస్ట్లోనే వెళుతోంది. ఇక నుంచి అలా జరగదు. అతి ఆశ ఎక్కువగా ఉంది. బిజినెస్ని తీసుకుంటాం కోసం వీడు హత్య చేయడానికి ఛాన్స్ ఉంది. నిజమే సార్, బిజినెస్లో ప్రాఫిట్ చూడడానికి వీడు ఏవైనా చేస్తాడు. వీళ్ళిద్దరి గురించి తెలిసింది, మరి పూర్వీ గురించి ఏం తెలుస్తుందో మనం చూద్దాం. హాయ్, నేను వీకెండ్ కోసం రూమ్ని బుక్ చేశాను. నా పేరు సునీల్ కుమార్. సార్, ఈ సునీల్ ఇంకా మిస్సెస్ నరేన్ ఒట్టి ఫ్రెండ్స్ మాత్రమే కాదు, వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉన్నారు. చాలా సంవత్సరాలుగా లైఫ్ పార్ట్నర్కి ద్రోహం చేస్తున్నారు. ఓ, కథలో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది సార్. ఎస్ సార్, కానీ మిస్సెస్ నరేన్ సునీల్ దగ్గర ఆ సంఘటన ముందే రిలేషన్షిప్ని కొనసాగించారు. మరెందుకు మనం సునీల్ని అనుమానిస్తున్నాం? ఎందుకంటే సునీల్ మిస్సెస్ నరేన్ డిసిషన్ని యాక్సెప్ట్ చేయలేదు. సునీల్ వాళ్ళకి మెసేజ్ పంపించారు, నువ్వు చేసింది బాలేదు, దీనికోసం నువ్వు బాధపడతావని. నాకు ఒక ముఖ్యమైన కాల్, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండి. హలో డార్లింగ్, ఎలాగున్నావు? ఇలా చూడు, నేను కాసేపట్లో మళ్ళీ ఫోన్ చేయనా? అరే, నేను చెప్పేది వినమ్మా.
ఏదేదో వాక్కుండా నేను చెప్పేది కొంచెం విను. నేనే నీకు కాల్ చేసేదాకా నువ్వు నాకు చేయకూడదు, సరేనా? అనవసరంగా కోవం తెప్పించుకు, తర్వాత నువ్వే చాలా బాధపడతావు. సునీల్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. సునీల్ మన 3వ సస్పెక్ట్ వీళ్ళే సార్, మన 3 సస్పెక్ట్స్. వీళ్ళ ముగ్గురిని ఫాలో చేయండి. మిస్టర్ అండ్ మిస్సెస్ నరేన్ హత్య జరిగినప్పుడు వీళ్ళ ముగ్గురు ఎక్కడ ఉన్నారో ఎంక్వైరీ చేయండి. సార్, ఆ, ఆరుషి ఇంట్లోనే ఉంది. మేము తన ఫోన్ కాల్స్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాం. దాదాపు 3 గంటలు తన ఫ్రెండ్ సునైనాతో మాట్లాడింది. 3 గంటల? ఆ, రోజు 3 గంటల సేపు ఏం మాట్లాడతారు అసలు? అది సిఐడి కనిపెట్టలేడు, అంటే నేను కనిపెట్టలేను. అలాగైతే ఆరోషి క్లియర్ దయా. ఆరోషి సేఫ్, కానీ వాళ్ళ ఆయన, అదే వాడు సంజయ్, వాడు ఇంట్లోనే కదా ఉన్నాడు. ఆ, లేదు సార్, వాడేదో స్పోర్ట్స్ బార్లో కూర్చొని ఉన్నాడు సార్. మేము వాడి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెక్ చేశాం, ఫోన్ లొకేషన్ కూడా. మిగతా ఉన్నది ఇద్దరు, సునీల్ అండ్ హర్ష్. సార్, ఆ, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. సార్, హర్ష్ ఫోన్ ఏ టైం అయితే స్విచ్ ఆఫ్ అయ్యిందో అదే సమయాన మిస్టర్ అండ్ మిస్సెస్ నరేన్ హత్య జరిగింది. ఓ సార్, హర్ష్ మాత్రమే కాదు, సునీల్ ఫోన్ కూడా అదే సమయం అదే నిమిషం వరకు ఆఫ్లో ఉంది. ఆ, వాళ్ళిద్దరు ఫోన్లు స్విచ్ ఆఫా? అవును. అంతే. కనిపెట్టండి, వీళ్ళిద్దరూ మిస్టర్ అండ్ మిస్సెస్ నరేన్ హత్య జరిగినప్పుడు సునీల్ అండ్ హర్ష్ ఎక్కడ ఉన్నారని. అరే ఎవరు మీరు? మీరు కొంచెం ఎండ నుంచి తప్పుకోండి. అరే ఎవరు మీరు? సిఐడినా? అవును, సిఐడి. మిస్టర్ అండ్ మిస్సెస్ హత్య కేసు విషయంగా మీతో మాట్లాడాలి. వాళ్ళని హత్య చేసింది సరియా గ్యాంగ్ కదా? లేదు, వాళ్ళని హత్య చేసిన వాళ్ళు వేరు. ఓకే సునీల్, 24th అక్టోబర్ నైట్ బిట్వీన్ 11 to 12 మీరు ఎక్కడున్నారు? నేనా? మీకు నా మీద డౌటా? మిస్సెస్ నరేన్తో మీకున్న స్పెషల్ ఫ్రెండ్షిప్ మాకు బాగా తెలుసు. ఇటురండి సార్, ప్లీజ్ సార్, అటువైపు వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. సార్, మీరు అడిగే ప్రశ్న అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. అయినా నా ఫ్యామిలీకి ఇదంతా తెలియనివ్వకండి సార్. చెప్పండి. సార్, 24th అక్టోబర్ నైటు నా వైఫ్ బర్త్డే ఉండేది. మేము డిన్నర్ కోసం మాల్కి వెళ్ళాము. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇలా చూడండి, ఒక నిమిషం, ఇలా చూడండి సార్. ఏమైంది మ్యామ్? మీరెందుకు నన్ను ఇలాంటి విషయాలు అడుగుతున్నారు? ఇలా చూడండి, భయపడకండి, ఇదొక నార్మల్ ఎంక్వైరీనే. సరే, మీ వల్ల ఒక విషయం చెప్పగలరా? 24th అక్టోబర్ నైటు మీ హస్బెండ్ మీతోనే మీ ఇంట్లో ఉన్నారా? మీరే చూశారు కదా సార్, మీరే చెప్పండి సార్. నేను ఒక్క వ్యక్తి 2 చోట్ల ఎలా ఉంటాను సార్? మీరు మీ ఫోన్ని కాసేపు స్విచ్ ఆఫ్ చేశారు, ఎందుకు? సార్, అదేంటంటే నా వైఫ్కు విష్ చేయడానికి చాలా కాల్స్ వచ్చాయి. నేను ఆ సెలబ్రేషన్ని నా ఫ్యామిలీతో మాత్రమే ఉండాలని నేను అనుకున్నాను. ఆ రోజు రాత్రి ఇంకా ఏమేం జరిగింది? మేమిద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళాం, అక్కడ తిన్నాం, ఇచ్చేసాం. మమ్మీ, మీరు మర్చిపోయారు, నాన్న మధ్యలో ఎక్కడికా వెళ్ళారు, మీరు కోపడ్డారు కూడా. అవును, ఒక ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళారు. అయితే ఒక ఫోన్ కాల్. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందే. సరే, కానీ సునీల్ ఎప్పుడు ఇంటికి తిరిగొచ్చారు? ఒక 20-30 మినిట్స్లో వచ్చారు. షూర్గా చెప్పలేం మ్యామ్. డాడీ టెన్షన్గా ఉన్నారు. టెన్షన్గా ఉన్నారా? ఇలా చూడండి, నేను చెప్పేది వినండి. ఆ రోజంతా నేను ఫ్యామిలీతో పాటే ఉన్నాను. అబద్ధం.
మీ వైఫ్ ఏం చెప్తున్నారంటే ఇంచుమించు 20-30 మినిట్స్ ఆ రోజు రాత్రి బయటకు వెళ్లారని అన్నారు. తిరిగి వచ్చాక టెన్షన్గా ఉన్నారని చెప్పారు. ఎక్కడికి వెళ్ళారు? అవును, మీరెవరు? అదంతా వదిలే, ముందు ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇలా చూడండి, అది జరిగి చాలా రోజులైంది. నాకు అస్సలు ఏమీ గుర్తులేదు. నాన్న నాన్న నా ఫ్యామిలీ నా కోసం వెయిట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా? సరే, వెళ్ళొచ్చు. ఏదైనా అవసరమైతే నిన్ను వెతుక్కుంటూ మేమొస్తాం. సరే. సార్, నరేన్ ఇల్లు రెస్టారెంట్కి 8 మినిట్స్ దగ్గరలో ఉంది. 20-30 నిమిషాల్లో అక్కడికి వెళ్ళి హత్య చేయడం అనేది ఏం కష్టం కాదు. ముందు మనం ఆ 20-30 నిమిషాల రహస్యాన్ని తెలుసుకోవాలి. కాస్త జాగ్రత్తగా చేయండి. ఈ రాడ్ గనక నా తలపైన పడితే నా ప్రాణాలే పోయిండేవి. కొంచెం చూసుకోండి. అలాగా? ఈ రాడ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నట్టున్నావు. అయితే ఈ రాడ్తో ఎవరి తల మీద గట్టిగా కొడితే వాళ్ళ ప్రాణాలు పోతాయని నీకు తెలుసుంటుంది కదా? చిన్నపిల్లలకు కూడా తెలుసు సార్. అయినా ఈ ప్రశ్నలన్నీ నన్నెందుకు అడుగుతున్నారు మీరు? ఎవరు మీరు? సిఐడి. మేమిక్కడికి మీ దగ్గర మిస్సెస్ అండ్ మిస్సెస్ నరేన్ హత్య గురించి తెలుసుకోవడానికి వచ్చాం. కానీ వాళ్ళ హంతకుల్ని పట్టుకున్నారుగా? లేదు, హత్య చేయాలనుకున్న వాళ్ళని పట్టుకున్నాం, కానీ తను ఇంకా బయట స్వాతంత్రంగా తిరుగుతున్నాడు. ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? నేనెందుకు వారిని చంపుతాను? అది కేసు సాల్వ్ అయ్యాక స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విషయం చెప్పండి. 24th అక్టోబర్ నైట్ 11 నుంచి 12 గంటల మధ్య మీ ఫోన్ ఎందుకని స్విచ్ ఆఫ్ అయింది? ఒక్క నిమిషం. హంతకుణ్ణి నేనే అని మీరు అనుకుంటున్నారా? ఇలా చూడండి, మా లాయర్తో నేను మాట్లాడాలి. ముందు నాతో మాట్లాడండి, ఆ తర్వాత మీరు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. అర్థమైందా? ఎందుకు నీ ఫోన్ ఆఫ్ చేసింది? నేను పిక్చర్ చూస్తున్నాను. పిక్చర్ చూసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు, అందుకనే. పిక్చర్ చూస్తున్నట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? ఇంటర్నెట్ ద్వారానే టికెట్ బుక్ చేశాను. అది నా క్రెడిట్ కార్డుతోటి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిలిం చూడడానికి మీరు ఏ థియేటర్కి వెళ్ళారు? హై ఫ్లై. ఇతను మిస్టర్ హర్ష్. ప్రతి శుక్రవారం సినిమా చూడడానికి హాల్కి వస్తారు. అక్టోబర్ 24th కూడా ఇక్కడికి సినిమా చూడడానికి వచ్చారు సార్. ఇతను ఫుల్ పిక్చర్ని చూసాడా? సారీ సార్, నాకు దాని గురించి తెలీదు. సార్ చెప్పు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి వస్తున్నా. హర్ష్ బండి 3 గంటల వరకు పార్కింగ్ లాట్లోనే ఉంది. బండి పార్కింగ్ లాట్లోనే ఉంది, కానీ తను ఇక్కడ 3 గంటలు ఉన్నాడా లేదని మనకు తెలియాలిగా. ఒక పంచే, ఆ రోజు ఇంటర్నెట్లో ఎవరెవరైతే టికెట్ని బుక్ చేశారో వాళ్ళందరి ఫోన్ నంబర్స్ని కనుక్కో. ఎవరైనా తనని చూసే అవకాశం ఉంది కదా. నేను ఇతనెలా మర్చిపోతాను సార్? థియేటర్లో నా ముందు సీట్లో ఇతనే కూర్చుని ఉన్నాడు. సినిమా మొదలవడానికి ముందే ఇంటి నుంచి మా అమ్మ నాకు కాల్ చేశారు. తనకి ఆరోగ్యం బాగోలేదని తనతో మాట్లాడుతున్నాను. ఇతను పెద్ద రాద్ధాంతం చేశాడు సార్, నేను అందరినీ డిస్టర్బ్ చేస్తున్నానని. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత నా దగ్గరికి వచ్చి నన్ను క్షమాపణ అడిగాడు. అలాగా? సరే, ఓకే, నువ్వు బయలుదేరచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. తను చెప్పిన ప్రకారం చూస్తుంటే హర్ష్ థియేటర్లోనే ఉన్నాడు సార్. కానీ ఇంటర్వెల్ టైమింగ్ 20 మినిట్స్. నరేన్ ఇల్లు థియేటర్ పక్కనే ఉంది. తను సరిగ్గా ప్లాన్ చేస్తే తను హత్య చేసి వెంటనే థియేటర్కి వచ్చే అవకాశం ఉంది. సార్, సునీల్ వాళ్ళ భార్య జ్యోతి చెప్పింది నిజమే. సునీల్ వాళ్ళు వదిలేసి 20-25 నిమిషాల్లో బండి తీసుకుని ఎక్కడికో వెళ్లారు. ఇలా చూడండి, పార్కింగ్ లాక్ ఫుటేజ్. దీని అర్థం ఒక్కటే, హంతకులు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళే. హర్ష లేకపోతే సునీలే. ఎవరై ఉంటారు? అది ఎవరై ఉంటారు? అభిజిత్, దయా, సార్, తెలుసుకుంటానికి మన దగ్గర ఒక దారుంది. ఎవరు హంతకులో మనం కనిపెట్టగలం. మీరిద్దరూ కలిసి ఈ 2 పేర్లు ఏదో ఒక పేరు సెలెక్ట్ చేయండి. హర్ష్, సునీల్. ఓకే, ఇప్పుడు మీరిద్దరూ హత్య జరిగిన రోజున
వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో అక్కడికి మీరిద్దరూ వెళ్ళబోతున్నారు. వీళ్ళిద్దరూ అక్కడ ఏం చేస్తుంటారో అది మీరిద్దరూ చేసి తీరాలి. కొన్ని నిమిషాలకి అభిజిత్ నువ్వు హర్ష అవ్వబోతున్నావు, దయా నువ్వు సునీల్. జరగబోయే కొన్ని నిమిషాలు మనకి చెప్తాయి మిస్టర్ అండ్ మిస్సెస్ నరైన్ని చంపింది వీళ్ళిద్దరిలో ఎవరని, సునీలా లేకపోతే హర్ష అని. దయా. ఎస్ సార్. నేను సరిగ్గా సునీల్ ఆ రోజు రాత్రి ఏ టేబుల్లో కూర్చున్నాడో అదే టేబుల్లో కూర్చొని ఉన్నాను. గుడ్. సునీల్ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిందో ఆ టైంకి నేను ఇక్కడి నుంచి సరిగ్గా బయలుదేరతాను సార్. ఓకే. అభిజిత్. అభిజిత్. ఎస్ సార్. ఏంటి రెడీయేనా? సార్ నేను రెడీయే సార్. ఇంటర్వెల్ రాబోతోంది. సార్ నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. అభిజిత్ నువ్వు. సార్ టైం స్టార్ట్ అయింది. పూర్వి, అన్ని చూసావు కదా, అన్నిటినీ అలాగే సెట్ చేయండి. ఆ ఫర్నిచర్ సెటప్ అంతా అలాగే ఉండాలి. అభిజిత్ వచ్చేస్తాడు. నువ్వు చనిపోయావు. ఇరవై 22 నిమిషాలు. ఎక్స్క్యూజ్ మీ. ఇరవై 23 నిమిషాలు. ఇప్పుడేం చేద్దాం సార్? ఇద్దరికి దాదాపు ఒకే టైమే పట్టింది. సార్ నాకు వారిద్దరి మీద డౌట్ ఉంది సార్. లేదు లేదు, నేనేదో ఒక తప్పు చేస్తున్నాను. మనం ఏదో ఒక తప్పు చేస్తున్నాం. అది ఏంటనేది అర్థం కాలేదు. అభిజిత్, నువ్వు పనంతా 23 నిమిషాలు చేశావు. దయ్యా నువ్వు 22. సార్
అలాగైతే అరే లేదు లేదు, రోడ్లో పరిగెత్తాం కానీ కింద పడలేదు. అదేవిధంగా స్మార్ట్ వాచ్ చెప్పిన ప్రకారం చూస్తుంటే 14,000 స్టెప్స్ పరిగెట్టాను. నీదంతా? 8,500 స్టెప్స్ నేను నడిచాను. ఇంకా బండిలో వెళ్ళాను కదా. సార్ నాకు కూడా అలాంటి స్మార్ట్ వాచ్ కావాలి సార్. అన్నిటినీ నోట్ చేస్తుంది, దేన్ని వదిలిపెట్టదు. అందుకనే. ఏమన్నావు నువ్వు? లేదు సార్, ఊరికే తమాషా కన్నాను. ఏమన్నావు? స్మార్ట్ వాచ్లో ఏది దాయలేమన్నావు కదూ? స్మార్ట్ వాచ్లో ఏది దాయలేం, కానీ మన దగ్గర నుంచి ఒక్క విషయాన్ని ఖచ్చితంగా దాచుంచారు. ఏంటి సార్? అభిజిత్, నువ్వు పంకజు దొంగతనం చేస్తారు. సార్ మీరు అడిగారు కదా, తీసుకోండి మీ టవల్. పూర్వి, త్వరగా ఈ స్మార్ట్ వాచ్ డీటెయిల్స్ అన్ని కాపీ చేయి. అరే, ఈ పంకజ్ ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నాడు? త్వరగా త్వరగా కానివ్వు, దొరికిపోతే మొత్తం అంతా అయిపోతుంది. ఒక్క నిమిషం. ఎవరు? సారీ ఏంటిది? జస్ట్ మిస్ తప్పించుకోలేదంటే సార్, నేను సిఐడిగా ఉండిపోతాను సార్. నాకు ఈ దొంగతనం అసలు సెట్ అవుతుంది సార్. సార్ 24 అక్టోబర్ అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఓ, ఇదే విషయమా? ఇదే విషయమా? అభిజిత్ దయా, పదండి. ఎక్కడికి సార్? మీ అందరికి సినిమా చూపిస్తాను, రండి. లెట్స్ గో. ఏంటిదంతా? నన్ను మీరెందుకు ఫాలో చేస్తున్నారు? నేనే చెప్పాను. ఎందుకు తమాషా చేస్తున్నారు? లేదే, ఆడుకుంటలేదు. నీతో కలిసి ఒక్క సినిమా చూసి ఏదో చిన్న ఆట ఆడుకుందామని వచ్చాం. నాకు ఆడుకోవడానికి ఇష్టం లేదు, సినిమా చూడడానికి ఇష్టం లేదు. మరి దేనికి రమ్మని చెప్పారు? అది ఏంటంటే మిస్టర్ సునీల్, మిస్టర్ అండ్ మిసెస్ నరేన్ హత్యలో మీ ఇద్దరికి సంబంధం ఉందని మాకు అనిపిస్తోంది.
ఇలా చూడండి మిస్టర్ సునీల్, ఇప్పటి వరకు మీరు 24th అక్టోబర్ రాత్రి 25 నిమిషాలు ఎక్కడికి వెళ్ళారో చెప్పట్లేదు. ఎలా చెప్తారు? గర్ల్ ఫ్రెండ్ విషయం కదా. తను భార్య బిడ్డతో ఉన్నప్పుడు రెస్టారెంట్లో ఆ అమ్మాయి తన్ని చూసింది. అందువల్ల ఈసారు ఆ అమ్మాయికి నచ్చ చెప్పడానికి వెళ్ళారు. ఏంటి సరిగ్గా చెప్పానా? మిస్టర్ సునీల్, మీ ఫోన్ రికార్డ్స్ని చెక్ చేసి మేము ఒక విషయాన్ని తెలుసుకున్నాం. ఆ రోజు రాత్రి అదే సమయాన ఇంకొక నంబర్ కూడా యాక్టివ్లో ఉంది. ఆ నంబర్ ఓనర్ ఎవరో చూసినప్పుడు అది మీ గర్ల్ ఫ్రెండ్ అని అర్థమైంది. విషయం క్లియర్ కట్గా బయటపడింది. అలా అయితే విషయం క్లియర్గా ఉంది అభిజిత్. మిస్టర్ అండ్ మిసెస్ నరేన్ని హత్య చేసింది సునీల్ గారు కాదు, మిగిలి ఉన్నది హర్ష్. హర్ష్ను మిస్టర్ అండ్ మిసెస్ నరేన్ని చంపుండొచ్చుగా. ఎందుకంటే వాళ్ళు చనిపోతే ఉన్న దాంట్లోనే నీకే ప్రాఫిట్ ఎక్కువగా దక్కుతుంది. అది నీకు తెలుసు. అది కాకుండా వాళ్ళ పెద్ద బిజినెస్ మొత్తం నీకే దక్కుతుంది. ఇలా చూడండి, మీరంతా తప్పు. ఆపు. నువ్వు నాకు ఒక్క విషయం మాత్రం చెప్పు. మూవీ ఇంటర్వెల్లో నువ్వేం చేశావు? చూడండి, మీ ఆఫీసర్స్కి ఇప్పుడే చెప్పాను, అయినా సరే వారికి అర్థం కాలేదు. సరే మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను. ఇంటర్వెల్లో నేను కోల్డ్ కాఫీ తాగాను, తర్వాత నేను రెస్ట్ రూమ్కు వెళ్ళాను, ఆ తర్వాత వాష్రూమ్ నుంచి బయటికి రాగానే నా సీటుకు వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ విషయమైనా మీకు అర్థమైందా లేదా? లేదు, మీరు చేసి చూపిస్తే అది బాగుంటుంది. చేసి చూపిస్తావా? ఓ కోల్డ్ కాఫీ ఇవ్వండి ప్లీజ్. సరే, తర్వాత? ఆ తర్వాత వాష్రూమ్ వెళ్ళాను. సరే పదండి. మీరంతా లోపలికి రారా? లేదు, మాకు రాలేదు, కానీ నువ్వు వెళ్ళరా. సరే, అయిపోయిందా? అరే చూసావా దయ్యా, అభిజిత్, మీ వాచ్లాగే ఇది కూడా స్మార్ట్ వాచే. సూపర్ కదా. ఇలా చూసారా, ఇది ఏది దాయిదు. నీ హార్ట్ రేట్ ఇప్పుడు 88 ఉంది. అర్థమైందా? అలాగే నువ్వు 100 అడుగులు నడిచి 7 కేలరీస్ని ఖర్చు చేశావు. కానీ 24 అక్టోబర్ నైటు నీ వాచ్ డీటెయిల్స్ అంతా వేరే వేరేగా ఉందే. పూర్వి, ఆ రికార్డు కొంచెం తీయే. సార్, హత్య జరిగిన రోజే ఇంటర్వెల్ ముందుగా ఇతని హార్ట్ బీట్ 88గా ఉంది. కరెక్టే. కానీ ఇంటర్వెల్ తర్వాత ఎక్కువైపోయింది. హార్ట్ బీట్ రేస్ అయ్యి 170కి ఉంది. ఓ, అంటే ఇంటర్వెల్ టైంలో 22 మినిట్స్లో ఇతను 1000 క్యాలరీస్ బర్న్ చేశారు. అదెలా అండి? 1000 క్యాలరీసా? ఒక కోల్డ్ కాఫీ తాగి బాత్రూమ్కి వెళ్ళొస్తే 1000 క్యాలరీస్ కరిగిపోతాయా? ఒకవేళ ఆ రోజు రాత్రి 24th అక్టోబర్ ఈ కాఫీ, వాష్రూమ్ అవన్నీ మిస్టర్ అండ్ మిస్సెస్ నరేన్ ఇంటికి వెళ్ళి చేసావా ఏంటి? పరిగెత్తుకుంటూ వెళ్ళావా? ఎందుకంటే నీ కారు ఇక్కడే ఉంది కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళావు, హత్య చేశావు, అలాగే పరిగెత్తుకుంటూ వచ్చి లోపలికి వెళ్ళి ఫిలిం చూసావు. పరిస్థితులు నన్ను ఇబ్బంది పెట్టాయి. నరేన్ని చంపక తప్పలేదు. ఫ్రెడీ, పదండి. సార్, హా, మా అమ్మ నాన్నని మర్డర్ చేసిన వాడిని పట్టుకుని చాలా హెల్ప్ చేశారు సార్. అరే ఇది సహాయం కాదమ్మా, ఇది మా డ్యూటీ. ఇలా చూడమ్మా, సంతోషంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు అవసరపడినా నువ్వు మమ్మల్ని పిలవచ్చు. వెళ్ళు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అరే పదండి, ఇప్పుడు కూడా మన సినిమా చూడొచ్చు కదా.
ఏంటి విషయం సార్, మీరు కూడా ఈ స్మార్ట్ వాచ్ కొనేశారా? అవును, మీలాగే పెట్టుకోకూడదా? రేపు నుంచి 5ంటికల్లా నేను జాగింగ్కి వెళదామని డిసైడ్ అయిపోయాను. ఆహా. మీ ఇద్దరిని పొద్దునే వచ్చి పికప్ చేసుకుంటా, అందరినీ కూడా.